నా పేరు బతుల రమేష్ బాబు. శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని. శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులకు అందరికీ యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇటీవల టైఫాయిడ్ ఫీవర్ రావటం వలన నేను సువార్త వీడియోలు పెట్టలేకపోయాను. నా యందు దయవుంచి క్షమించగలరు. దయచేసి గ్రూప్ సభ్యులు అందరూ కూడా మీకు తెలిసిన వారిని అందరినీ, దేవుడి బిడ్డలు, దైవజనుల్ని, విశ్వాసుల్ని అందరినీ కూడా శాంతి సందేశం గ్రూప్లో చేర్చవలసిందిగా కోరుచున్నాను. నా లింక్ని నేను పంపుతున్నాను. నా లింక్ ద్వారా శాంతి సందేశం గ్రూప్లో చేరగలరు. మరొక్కసారి శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దైవజనులకు, క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు బతుల రమేష్ బాబు. శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని. నా సెల్ నంబర్ 8978197274. ఇక్కడ నేను ఏ విషయమైనా సువార్త పర్యటించేటప్పుడు శాస్త్రీయబద్ధంగా వాస్తవాలకు దగ్గరలో ఉన్న విషయాలు బైబిల్ను ఆధారంగా చేసుకొని నేను సువార్త ప్రకటించడం జరుగుతుంది. దయచేసి నేను మాట్లాడే అంశాలలో ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. భూమికి ఎక్కడైనా పునాదులు ఉంటాయా? అసలు భూమికి పునాదిని ఎవరు వేయగలరు? వినండి వాక్యం. భూమికి ఎక్కడైనా పునాదులు ఉంటాయా? అసలు భూమికి పునాది ఎవరు వేయగలరు? కానీ నిజంగానే భూమికి పునాది ఉందని బైబిల్ చెబుతుంది. మీకు ఇది నమ్మటానికి వింతగానో లేక పిచ్చిగానో ఉండొచ్చు. కానీ ఈ క్రింది ఇచ్చిన వచనములు చదవండి. ఆ పునాదుల గురించి మీకు వివరిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:10. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. మరొకసారి ఈ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:10. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి. అలాగే యోబు గ్రంథం 38:4. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. యోబు గ్రంథం 38:4. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుము. ఇదండి బైబిల్లో భూమికి పునాదులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలుసు ఈ భూమి దేనిని ఆధారం చేసుకొని శూన్యంలో ఉందో అని. ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలుసు ఈ భూమి దేనిని ఆధారం చేసుకొని శూన్యంలో ఉందని. నిజానికి భూమికి మధ్య భాగం నుండి మన కంటికి కనిపించని అయస్కాంత శక్తి తరంగాలు భూమికి అన్ని వైపులా ఉన్నాయి. నిజానికి భూమికి మధ్య భాగం నుండి మన కంటికి కనిపించని అయస్కాంత శక్తి తరంగాలు భూమికి అన్ని వైపులా ఉన్నాయి. ఆ అయస్కాంత తరంగాలు భూమి స్థానాన్ని అటు ఇటు జరగకుండా అయస్కాంత తరంగాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తూ గురుత్వాకర్షణ కల్పిస్తూ భూమిని నిలపడానికి, ఉండటానికి దోహదపడుతున్నాయి. సోదరులారా, మరొకసారి ఆ అయస్కాంత తరంగాలు భూమి స్థానాన్ని అటు ఇటు జరగకుండా అయస్కాంత తరంగాలు ఒకదానినొకటి వ్యతిరేకంగా పనిచేస్తూ గురుత్వాకర్షణ కల్పిస్తూ భూమి నిలబడి ఉండటానికి దోహదపడుతున్నాయి. ఈ పునాదుల గురించే బైబిల్ ప్రస్తావించింది. ఏవైతే శాస్త్రవేత్తలు చెప్పి ఉన్నారో ఆ పునాదుల గురించే బైబిల్ ప్రస్తావించింది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు పరిశోధన కోసం అలాగే ఆత్మకు కావలసిన మోక్ష మార్గం కోసం బైబిల్ చదవండి. మరొకసారి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల పరిశోధన కోసం, అలాగే ఆత్మకు కావలసిన మోక్ష మార్గం కోసం బైబిల్ చదవండి. యోబు గ్రంథం ఎన్ని వేల సంవత్సరాల క్రితమో ఎప్పుడు రాశారో నేను కరెక్ట్గా చెప్పలేను. కానీ యోబు గ్రంథంలో భూమి గుండ్రంగా ఉంది అని ఎప్పుడో తెలియజేశారు. శాస్త్రవేత్తల కంటే ముందు యోబు గ్రంథంలో భూమి గుండ్రంగా ఉందని. సైన్స్కి దగ్గరలో ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నాయి. చూడండి, భూమి శూన్యంలో ఉందంటారు. భూమికి పునాదులు వేశారని శాస్త్రవేత్తలు చెప్పారు. వారికంటే ముందు బైబిల్లోనే యోబు గ్రంథం ద్వారా
మరి యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. అలాగే ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఇంతకంటే మరి శాస్త్రవేత్తల కంటే ముందు మరి భౌతిక విషయాలన్నీ, భూగోళ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగిందంటే బైబిల్ ఎంత వైజ్ఞానిక గ్రంథమో, ఎంత విజ్ఞాన గ్రంథమో మరి ఈ విషయాలు తెలిసిన వారు తెలుసుకోగలరు. మరొకసారి నేను ఏ వీడియో చేసినా సరే అది మానవుల్లో ప్రేమని, మానవత్వాన్ని పెంచేదిగా, చిగురించేదిగా ఉండే విధంగా నేను వీడియోలు చేయదలిచాను. మరి దయచేసి ఈ వీడియోని అందరూ మీకు తెలిసిన విశ్వాసులకి, దైవజనులకి అందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. మరొకసారి శాంతి సందేశం గ్రూప్ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దైవజనులకు, క్రైస్తవ విశ్వాసులకు, క్రైస్తవులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు బత్తుల రమేష్ బాబు, శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని. నా సెల్ నంబర్ 8978197274. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రైస్తవ సోదరులకు, దైవజనులకు, విశ్వాసులకి వందనాలు.